వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఎంసెట్ కౌన్సిలింగ్ కొనసాగుతూ ఉంది కాబట్టి చాలామంది అభ్యర్థులు వేసే ప్రశ్న ఏంటంటే ప్రతి కౌన్సిలింగ్ ముందు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఒకసారి మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, ఒకసారి మాత్రమే వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ముందు ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగించుకుని ఆర్ఓసి మీ దగ్గర ఉంచుకున్నారో మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్కి థర్డ్ ఫేజ్కి వెరిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్లాట్ బుకింగ్ చేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు సార్ సెకండ్ ఫేజ్ ముందు థర్డ్ ఫేజ్ ముందు కూడా మళ్ళీ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని ఇచ్చారంటే ఎవరైనా అభ్యర్థులు డైరెక్ట్గా ఫస్ట్ ఫేజ్లో పాల్గొనకుండా సెకండ్ ఫేజ్లో పాల్గొంటే వాళ్ళకు అప్పటి వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కనుక చేయించుకోలేకపోతే వాళ్ళకు అప్పుడు అవకాశం ఇచ్చి సెకండ్ ఫేజ్ ముందు మళ్ళీ స్లాట్ బుకింగ్ వాళ్ళకి కూడా వెరిఫికేషన్ ఉంటుంది. మరి అట్లా ఉండి కూడా థర్డ్ ఫేజ్ ముందు కూడా అప్పటికి కూడా ఎవరైనా థర్డ్ ఫేజ్ వరకు కూడా చేయించుకోకపోతే మళ్ళీ వారికి కూడా అవకాశం ఇచ్చి కొత్త వాళ్ళకు మాత్రమే స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. కానీ ఒక్కసారి చేసుకున్న వాళ్ళకు మళ్ళీ స్లాట్ బుకింగ్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉండదనే విషయాన్ని గమనించాలి. మరి దీనికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే మీకు వాళ్ళు కేటాయించిన ఆర్ఓసిని కానీ తర్వాత వాళ్ళు కేటాయించిన యూజర్ ఐడిని కానీ మరియు మీరు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో షేర్ చేయకండి. ఆ పాస్వర్డ్తోనే మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు లాస్ట్ రౌండ్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని మీరు కొంత ఎవరికి షేర్ చేయకుండా జాగ్రత్తగా రాసుకోవడం కానీ భద్రపరచుకోవాల్సిన అవసరం అయితే ఉండింది. తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టారో దానికి సంబంధించి మీరు ప్రింట్అవుట్ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.